పుట్టినరోజులు పెళ్లి రోజులకు పట్టు చీర కావాలంటే కొనిస్తాం గాని ఆ ఒక్కటి అడగొద్దని కండిషన్లు పెడుతుండొచ్చురు భర్తలు. పెళ్లి సంబంధాలు మాట్లాడుకునే కాడ తులాలు మర్చిపోయి గ్రాముల లెక్కనే కట్నం అప్పో చెప్తుండొచ్చురు. ఇగో మా ఓన్ పుట్టినరోజు అప్పుడు 30,000 ఉండే, ఇప్పుడు 3 అయింది. ఇప్పుడు నీ కొడుక్కి గంత పెట్టుడు నాతోని కాదు, అంతమందం పైసలే చేతిలో పెడతాం ముందే చెప్తున్నా. ఇగో గిట్లనే ఉన్నదట మరి అంతటా. బంగారం పేరు చెప్తేనే అద్రుకునే పరిస్థితి మరి. ఏ బంగారం మస్తు అగ్వైందుల్లా, తులం 2,000. ఏంది ఈ మగ్గిన పిసలేసిందా అనుకునేరు. 1,00,000 ఫిక్స్. మళ్ళా ఏమున్నా మీద్దే మాట్లాడుకోవాలి. ఈ కాంచి నిన్న తులం 1,00,000 ఉంటే ఇవాళ 1,02,000 కురికింది. వారం కింద వస్తే ఒక 86 అలా ఉంది. అయ్యో మొన్న తీసుకోపోయి 86కే తీసుకోలేకపోయినాము అనేసి అట్లా. అయ్యో అప్పుడే కొనొద్దా పెద్దమ్మ, మంచిగా 16,000 ఫాయిదావు. తగ్గుతదేమో అని చాలా మంది ఏటింగ్ చేసేటోరకు ఇప్పుడు రయ్యు నూరికి మొగుల మీద గూకుంది. ఇప్పట్లా దిగుడు కష్టమైనట్టుల్లా. అవి పాతవి ఉండే, వాటితో ఒక ఐటెం తీసుకోవడానికి వచ్చినాం అంతే. కొత్తగా అయితే కొనడానికి ఏం రాలేదు, కొనేటట్టు కూడా ఏం లేదు. 90 అబోవ్ అనుకున్నాం కానీ సడన్గా 1,00,000 దాటిందనే సంగతి మాకు ఇక్కడ షాప్కి వచ్చిన తర్వాత తెలిసింది. మన సాంప్రదాయం ప్రకారం గోల్డ్ కంపల్సరీ కొనాలి కాబట్టి పెళ్ళిళ్ళకి ఎంత రేట్ అయినా బాధపడుకుంటూనే కొనాల్సి వస్తుంది. నిరుడు ఇదే ఏప్రిల్ నెలల తులం 70,000 చిల్లరుండే, అంటే ఏడాదిలోనే 30,000 పెరిగిందంటే చూడుర్రిగా. భూమి జాగలు, బట్టలు, బూట్లు, సెల్ ఫోన్లు, సరుకు సౌదలు, తినేటి తాగేటి ఏ వస్తువు రేటు సుత గింతగనం పెరగలేదబ్బా. ఎంత మీదికి పోయినా ఓ 60,000 కాన్నో 70,000 కాన్నో ఆగుతుందని అందరు అనుకుంటే అందకుంటా ఆకాశం మీదకి పోవట్టే. పెరుగుతుంది 50 వరకు వస్తుంది అని అనుకున్నామే తప్ప 1,00,000 అవుతుందని అసలు ఎప్పుడూ అనుకోలేదు. అసలు 1,00,000 అనేది అసలు మైండ్లో లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడైతే వేసుకోక్కర్లేదు, చూసి వెళ్ళిపోతే చాలు అనుకుంటున్నాం మా ఏంటోళ్ళు. ఎవరైనా బంగారం వేసుకుంటే ఓన్లీ చూసే సంతోషపడాల్సి వస్తుందండి. మేము ఎప్పుడు వేసుకుంటావా అనుకుంటున్నాం. దునియాల పరిస్థితి మంచిగా లేదని ఉన్న సావుకారులంతా పెట్టుబడి బంగారం మీదనే పెట్టే వరకు రేటు గిట్ల పెరుగుతుందట. ఒకళ్ళ అంత మంచిగా అయితే మళ్ళా 30-40 వేలకు వస్తుందా అని ఆశపడేరు. బంగారం ఎప్పటికైనా బంగారమేనబ్బా.